నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. హరీష్ గారు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను సార్. కాకపోతే ఈ రోజుల్లో మన జీవనశైలి చూసుకుంటే ఒక గేమ్ లాగా, ఇంకా చెప్పాలి అంటే ఒక రేస్ లాగా పరిగెడుతుంది యువత, అందరూ కూడా. సో దీనికి నిజంగా అంటే అప్పట్లో కొన్నేళ్ల క్రితం గీతలో చెప్పిన విధంగా మన జీవనశైలికి అది ఉపయోగపడుతుంది అంటారా నిజంగా? అంటే అప్పట్లో గీతలో చెప్పిన కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఇప్పుడు మన జీవనశైలికి ఎలా అమలు చేయొచ్చు అంటారా? అప్పుడే కాదు, ఎప్పుడు నిరంతరంగా జరుగుతోంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత అప్పుడెప్పుడో చెప్పి వదిలేసింది కాదు. నిత్య నూతనంగా ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రెడీగా ఉంటాడు. మనము వేదశాస్త్రపాత్ మెడిటేషన్లో నేర్పించేది అదే. ఎప్పుడైతే అర్జునుడు ఉంటాడో శ్రీకృష్ణుడు పరమాత్ముడుగా మారి ఉంటాడు. అప్పటిదాకా బావా అని పక్కన తిరిగాడు. అప్పటిదాకా ఆయనకు దేవుడిలాగా జ్ఞానోదయం చేయలే. ఎప్పుడైతే నిజముగా కన్ఫ్యూజన్ వస్తుందో, నిజముగా స్ట్రెస్ వస్తుందో, దట్ ఈస్ ఎ జ్యువెల్ మూమెంట్ అని అర్థం చేసుకోవాలి. స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు కృష్ణుడు వస్తాడు నాకు అని. లైఫ్ని అట్లా తీసుకోవాలి. దట్ ఎప్పుడైతే నేను అర్జునుడిగా మారతానో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడు అన్నది పాయింట్. ఓకే, సో అప్పుడు ఈ స్ట్రెస్, ఈ కాంపిటీషను, ఈ రన్నింగ్ రేసు, ఉరుకులు పరుగులు ఇవన్నీ కూడా మనకు ఒక ఛాలెంజ్లా మారతాయి. ఇంత అధునాతనమైన జీవితంలో కూడా మనిషి అధిగమించనిది ఇదే. దీనికి రిపేర్ చేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకొక మంచి డాక్టర్ లేడు. మీరు కూడా అబ్సల్యూట్లీ, నేనైతే నథింగ్. నిజము కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన 3 మార్గాలు మన జీవితంలోంచి పక్కకి జరిగింది కాబట్టే ఈ స్ట్రెస్ అంతా. కర్మ, భక్తి, జ్ఞానం, ఈ 3 ప్రతిరోజు 3 చుక్కలు వేసుకోవాలి. ఆ టిక్కు కొట్టుకున్నాకే పడుకోవాలి. ఇది ట్రై చేసి చూడండి. ఓకే, సో కర్మ చేసేటప్పుడు ఎప్పుడు కూడా భగవంతుడు చెప్పాడు, నువ్వు ఏది చేసినారా నీ లైఫ్లోకి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఏదైనా చేస్తున్నావు అంటే ఎప్పుడుదో ఆల్రెడీ వెనక నుంచి వస్తోంది. నువ్వు మధ్యలోంచి అడ్డు తప్పుకుని ఒక వైర్ లాగా మారు. కరెంట్ ఫ్లో అవుతోంది, ఎలాగైనా ఫ్లో అవుతుంది. అది నువ్వు మధ్యలో అడ్డు పెట్టావంటే స్టక్ అయిపోతుంది. సో జస్ట్ బికమ్ ఎ వైర్. నిష్కామ కర్మ చెయ్యి అన్నాడు. నువ్వు ట్రై చెయ్యి, కానీ అది కావాలి 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 అని దాంట్లో చెయ్యకు. ఎంత బ్యూటిఫుల్ మెకానిజం చూడండి. నేను రన్నింగ్ రేస్లో 100% ఇస్తా. గెలుస్తానా లేదా నా మధ్యలో అడ్డు లేదు. ఎందుకంటే నా పక్కనోడు కూడా 100% ఇస్తున్నాడు. అందరూ గెలవడానికే వచ్చారు, నేను ఓడిపోవచ్చు, నో ప్రాబ్లం. సో నాకు గెలవకపోతే బాధ. నేను ఇంత ప్రయత్నించాను కదా, దేవుడు ఏం చేస్తున్నాడు అనే బాధ లేదు. ఎందుకంటే ఈ రన్నింగ్ రేస్లో అందరూ పరిగెడుతున్నారు. వాడు షూస్ లేకపోయినా వాడు వచ్చాడు. నేను ఎంత కష్టపడ్డా నన్ను గుర్తించరు. ఇంత చేసేవన్నీ ఎక్స్ట్రా మసాలా. నీ ప్రయత్నం ఏంటి? నిష్కామ కర్మ చెయ్యడం. ఇప్పుడు అబ్జర్వ్ చేసి చూడండి, మన లైఫ్లోకి వచ్చిన ప్రతి స్ట్రెస్, అది నాకు దక్కలేదు, అది నాకు రాలేదు, నేను ఎంత కష్టపడిపోయాను, నా కర్మ నేను చేసుకుంటూ పోయాను అంతే. అందులో నేను మంచిగా చేశా, నేను చాలా గొప్పగా చేశా, నేను అర్థం చేసుకున్నంత బాగా ఎవరు అర్థం చేసుకోలే అనే దాంట్లోకి వెళ్ళొద్దు. ఇది కృష్ణ పరమాత్ముడు చాలా సింపుల్గా చెప్పాడు. నిష్కామ కర్మ. నువ్వు ఎందుకు గెలుస్తావు, ఎందుకు ఓడతావు, ఎలా వచ్చింది, నేనేం చేశాను, నా అభిమన్యుడు ఎందుకు చచ్చిపోయాడు, ఇవన్నీ నీకు మధ్యలో అనవసరం. నువ్వు యూ డూ యువర్ డ్యూటీ. కర్మయోగం, భక్తి. నేను చూస్తుంటాను, నేను ఇంత యూనివర్స్ నడుస్తుంది, ఇన్ని రకాల జీవ జంతు రాసులు నడుస్తున్నాయి. ఒక చిన్న ఫంగస్కి ఒక బడ్ లాగా వచ్చి దాని చుట్టూ ఇలా ఫ్లవర్ లాగా ఓపెన్ అయ్యి అందులోంచి ఒక చోట పడి ఇంకొక ఫంగస్ రావడానికి బ్యూటిఫుల్ మెకానిజంలు ఫంగస్కి తయారు చేసిన వాడిని, మనిషికి ఇంత మెకానిజం పెట్టిన వాడిని, నువ్వు ఎప్పుడైనా టెన్షన్ పడితే ఏం చెప్తే నీ గుండె దద్దర కొట్టుకునేటట్టు చేసింది నేను. అంత చేస్తున్న వాడిని నువ్వేం చేస్తున్నావు నేను అబ్జర్వ్ చేయనా? అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తిగా నీ పనిలో చేయి. శ్రద్ధగా. భక్తి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం కట్ చేసింది దేవుడు లేడు, ఏముండదు, నువ్వు అవన్నీ నమ్మకు అని భక్తిని మర్చిపోయేటట్టు చేస్తున్నాం. భక్తి అనగానే ఒక
వన్ రూపంకే అవసరం లేదు, ఎనీ ఫార్మ్ ఆఫ్ భక్తి. నీ వర్క్ని భక్తిగా భావించు, నువ్వు చేసే పనిని భక్తితో చేయి. నువ్వు ఏది చేసినా ఒక యూనివర్సల్ ఫోర్స్ నిన్ను గమనిస్తూ ఉంటుంది అనే స్పృహతో చెయ్యి. పోలీస్ చూస్తేనే మనం హెల్మెట్ పెట్టుకుంటాం. రాంగ్ రూట్లో వెళ్ళడానికి ముందు చూసుకుని పోలీస్ లేడు కాబట్టి హ్యాపీగా రాంగ్ రూట్లో పోతాం. అలా మనము మన హ్యూమన్ మైండ్ ఎవడు గమనించకపోతే ఏదైనా చేస్తుంది. కాబట్టి ప్లీజ్ గమనిస్తున్నాడు అనే భక్తిలోకి రావాలి. ఎంత యూనివర్సల్ ఫోర్స్లో నువ్వు ఒక చిన్న ధూళికణం నేను ఇట్లా రేపు పొద్దున ఇట్లా చిదిమి పక్కన పడేయగలడు. నీకు అలాంటి యూనివర్సల్ ఫోర్స్ని చూడు, గమనించు, భక్తి పెంచుకో నీ లైఫ్లో. అది మూఢంగా రాంగ్లో వెళ్ళడం అవసరం లే, బట్ హ్యావ్ దట్ భక్తి. తర్వాత వచ్చేసి జ్ఞానము, నిరంతరము నేర్చుకుంటూ ఉండు. బయట విషయాలు నేర్చుకో, డబ్బులు వస్తాయి, సంపాదించుకోవచ్చు. నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో, ఇప్పుడు నేను డెంటల్ డాక్టర్ని, దానికి సంబంధించిన లేటెస్ట్ అన్నీ చదువుతా. నాకు ఎంత జ్ఞానం ఉంటే, దానిలో ఎంత విజ్డమ్ ఉంటే, ఎంత నాలెడ్జ్ ఉంటే అంత పవర్. అట్ ద సేమ్ టైం బయట ఓకే, లోపల కూడా జ్ఞానము పెంచుకో. దట్ నేను ఎందుకు వచ్చాను ఈ సృష్టి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ, నా లోపల ఏం జరుగుతోంది, ఏం నడిస్తే నేను మనిషిగా ఉన్నాను, ఏం పోతే నేను శవమైపోతున్నాను అనేది గుర్తించు. అదే జ్ఞానము, నిరంతర జ్ఞానము. దానికి సంబంధించిన వేదాంతాలు మనకే ఉన్నాయి. ఒక్క ఆ చిన్న పాయింట్ మీద మీరు ద అండర్లైన్ పాయింట్ ఆఫ్ ఆల్ ద వేదాంతాలు చూస్తే నీ లోపలే ఉన్నాడు భగవంతుడు, చెక్ చేయి. ఆ పరమాత్మ ఫోర్స్ని చెక్ చేయి, రోజు ఒకసారి వెళ్ళి చూడు. నీ లోపలే అలా అంగుష్ట మాత్రాన్ని అట్లా కూర్చుని ఉన్నాడు ఆ పరమ పురుషుడు. అది ఎందుకు గమనించవు నువ్వు అనేదే జ్ఞానం. అన్ని మైండ్ చేసే మాయలోంచి జరిపి చూస్తే భగవంతుడు అలా సాక్షాత్కారంగా వెయిట్ చేస్తుంటాడు. అన్నమాచార్యుడు 32,000 సంకీర్తనలు, అంతకంటే ఎక్కువే యాక్చువల్లీ పోయాయి, అలాంటి సంకీర్తనలు రాసి లాస్ట్కి అలా ఇవ్వబోతూ పడిపోతుంటే వెంకటేశ్వర రూపంలో వస్తే ఆయన అన్న మాట, వెంకటేశ్వర నువ్వు ఎంత బాగున్నావు అనలే, అంతర్యామి అంతర్యామి అన్నాడు. నా లోపలే ఉన్నావా ఇన్ని రోజులు, ఎక్కడ ఎత్తికాను అని. సో నిజము కూడా ఏంటంటే నీ లోపలే ఉన్న ఆ జ్ఞానముని గుర్తించిన రోజున ఇవే స్ట్రెస్లు, టెన్షన్లు మనకు అంటవు. ఈ మాట యుద్ధం మధ్యలో చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. యుద్ధం మధ్యలో ఒకవేళ టైం పట్టేటట్టుంటే ఇది చాలా ముందే చెప్పాలి, లేకపోతే యుద్ధంలో కష్టమవుతుంది అర్జునుడికి. అందుకని నేను చాలా టైం తీసి సాధనకి ఎంతో టైం, నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది అనుకుంటారు, సార్ సాధన చేయాలంటే మీరంటే చిన్న ఏజ్లో స్టార్ట్ చేశారు, మీకేదో ఉందనుకుంటారు. యుద్ధం మధ్యలో 18 రోజుల యుద్ధం మధ్యలో నేర్పించాడు ఈ పాయింట్. అంటే అర్థం చేసుకోవాలి దట్ ఒక్క క్షణం ఇట్లా గమనించి గుర్తుపట్టాలి, దాటేస్తాం. అది చెయ్యరు. అందుకోసమే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన 3 రూల్స్, మన స్ట్రెస్, టెన్షన్, వర్రీ, చిన్నవి ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ చాలా చిన్నవి. మనం 3 మార్గంలో 3 రోజు టిక్ కొట్టుకోవాలి. ఈరోజు కర్మ నిష్కామంగా చేశానా, ఈరోజు భక్తితో ఉన్నానా, ఏ పని చేసినా. నేను ఒక చోట తప్పు సంతకం పెడుతూ భగవంతుడు చూస్తాడు కదా, ఎందుకు చేయాలి అని మనం చేసిన ఒక తప్పు పని చేయక ముందే నా భార్యను తిడుతూ ఎందుకు తిట్టాలి, వాయ్ వద్దు తిట్టని రోజు అని గనక మనం ఒక్కసారి నా భగవంతుడు చూస్తుంటాడే, నేను ఎందుకు తప్పు మాట్లాడాలి, ఒకరితో ఎందుకు రూడ్ మాట్లాడాలి, వాడి గురించి ఎందుకు రాంగ్ మాట్లాడాలి, వాడెవడేదో తిట్టుకుంటే నేను ఎందుకు బాధపడాలి, నన్ను భగవంతుడే చూస్తున్నాడు కదా అనే దాంట్లోకి వచ్చిన స్ట్రెస్ ఉండదు. అండ్ నేను ఏది చేస్తున్నా నా లోపల ఒక అనంతమైన శక్తిని జ్ఞానములో తెచ్చుకుని గమనించాలి. ఒక రోజులో సెట్ కాకపోవచ్చు, బట్ టక్ మనకి క్లిక్ అవుతుంది. ఒక్కసారి అది మ్యాచ్ అయ్యాక ఆ 3D పిక్చర్ కనిపిస్తుంది చూడండి, కొన్ని దాంట్లో 3D ఇమేజ్ అలా కనిపిస్తుంది మనకు భగవంతుడి శక్తి. సో అది ట్రై చేయాలి. మరి మీరు చెప్పింది ఇప్పుడు చెడుకి మంచికి రెండిటికి వర్తిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పనిని భక్తితో నేర్చుకొని జ్ఞానంతో చేయమన్నారు, ఓకే మంచి కదా, ఓకే. కానీ చెడును కూడా అలాగే తీసుకుంటే, ఇప్పుడు ఒక దొంగతనం చేసేవాడు చాలా నిష్టగా దానికోసం ప్రయత్నించి రోజు రెక్కి చేసి సంథింగ్ చేసి అది దానికి మరి అబ్సల్యూట్లీ నువ్వు ఎలా వాడితే అలా పనిచేస్తుంది. అంటే చెడుకు కూడా భగవంతుడు తోడిస్తాడు. భగవంతుడు రూల్స్ ఉంటాయి. భగవంతుడు రూల్ ఏంటంటే నువ్వు దేని మీద శ్రద్ధ పెడతావు అది నీ లైఫ్లోకి వస్తుంది.
రూల్స్ అవి. ఓకే. అండ్ నిజంగా కూడా మీరు అన్నది ఎంత గొప్ప పాయింట్ అంటే, ఒక కరుడు గట్టిన నేరస్తుడు అవ్వాలంటే ఈజీ కాదు. నిజంగా కూడా చాలా కష్టమైన పని అది. అంత శ్రద్ధ ఉండాలి వాడికి. నమ్మి ఇప్పుడు టెర్రరిస్టులు వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా చూడండి, వాడు అంత గుడ్డిగా నమ్మేస్తాడు. అంత గుడ్డిగా నిజంగానే స్వర్గానికి వెళ్ళిపోతానేమో, ఇంతమందిని బాంబులు పెట్టి చంపితే అనుకుని నమ్ముతాడు. అలా నమ్మాడు కాబట్టి చేయగలుగుతాడు. ఒరే ఇక్కడ నేను ఎవరిని చంపినా స్వర్గంకి ఎందుకు వెళ్తాను అనే కామన్ సెన్స్ రానివ్వదు. చెడు చేసినా కూడా చెడ్డవాళ్ళు కూడా ఈ రూల్ ప్రకారమే నడుస్తారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చెడు చేసావు కదా, నీ లైఫ్లోకి మళ్ళీ చెడు వచ్చి నిన్ను అనుభవించి నిన్ను బ్యాలెన్స్ చేసి మళ్ళీ పంపిస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఏది అందుకే నిష్కామంగా చేయాలి, అది అంటుకోకుండా చేయాలి. చెడు చేసేవాడు కానీ మంచి చేసేవాడు కానీ ఏది చేస్తున్నా కూడా లైఫ్లోకి అలా దిగబడి వస్తుంది. ఇది రూల్. దీన్ని చెడు దానికి వాడుకోవడం ఈజీ అయిపోతుంది. యాక్చువల్లీ వాళ్ళు దే ఫీల్ దే ఎంజాయ్ ఇట్. బట్ ఆ చెడు మార్గంలో వెళితే ఆయనే స్వయాన వచ్చి చంపించి వెళ్తాడు. అందుకే పక్కన నించోబెట్టి ఎందుకు ఆయన చేసే ధర్మం నిలబడడం కోసం నిరంతరం వస్తాను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. నేను వస్తా, చెడు పెరుగుతుందంటే వస్తా, నీ మార్గము మాత్రం ధార్మికంగా మంచిది ఎంచుకో అని చెప్తున్నా. చెడు తీసుకుంటే చెడు కూడా వస్తుంది, లైఫ్లోకి వెంటబడుతూ వస్తుంది. అందుకని భక్తిలో మనకి ఎంతో క్లియర్గా చెప్తారు, దట్ నువ్వు దేన్నైతే స్ట్రాంగ్గా నమ్ముతావో దట్ బికమ్స్ యువర్ గాడ్. నువ్వు దేన్ని నమ్మితే అదే నీ భగవంతుడు అవుతాడు. నువ్వు బాంబులు వేయాలి అని చెడు నమ్మేవు, అదే అవుతుంది. నువ్వు బాంబులు వేయకూడదు, ప్రేమతో అందరినీ గెలవచ్చు అని నమ్మేవు, అదే వస్తుంది. పీపుల్ విల్ టేక్. అండ్ నెగిటివ్ ఈజీగా రంగురంగులుగా కనిపిస్తుంది కాబట్టి ముందు దానికి అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఈ మాట వచ్చింది కూడా. వస్తే సరే పాండవులు 5 మంది వీళ్ళకి చెప్పే కంటే అటు సైడ్ వెళ్ళి కౌరవులకి చెప్పేస్తే వాళ్ళు మారిపోతే యుద్ధం ఆగిపోద్ది కదా. కానీ ఎంత క్లియర్గా చెప్తారంటే వాళ్ళకి ఎక్కే పరిస్థితుల్లో లేరు, వాళ్ళు ఎక్కించుకోరు. పోనీ భగవద్గీత అంత గొప్ప పుస్తకం కదా, అందరూ చదవచ్చు కదా, ఇప్పుడైతే మార్కెట్లో అవైలబుల్ ఉంది కదా, మరి చదివిన వాళ్ళంతా మారచ్చు కదా. మారరు. ఎందుకంటే మాయ అలా కమ్ముతుందంటే ఎక్కనివ్వదు అసలు. ఇది మీరు అంటున్న కర్మ భక్తి జ్ఞాన, ఇది సింపుల్గా 3 లైన్లో చెప్పాం కదా, అంత ఈజీ కాదు, ఎక్కనివ్వదు ముందు. అందుకే అర్జునుడిలా మారాలి అంటున్నా. అర్జునుడు సరెండర్ అయిపోయి, కృష్ణ నారాయణి రాజ్యము కావాలా, నేను కావాలా అంటే నువ్వే కావాలి కృష్ణ, అవంతా నేనేం చేసుకోవాలనే సరెండరెన్స్. అండ్ కృష్ణుడు ఏం చెప్పినా భక్తితో వినగలిగే ఓపిక. అండ్ ఉట్టి అర్జునుడు కాదు, అర్జునుడు అంటే ఎవరు తెలుసా, ఉరుము పడుతుంటే ఆపగలడు. అర్జునుడు ఉరుము వస్తే అర్జున ఫల్గుణ కిరీటి శాతవాహన అంటాం, ఉరుముని ఆపగలిగే అంత శక్తి ఉన్నవాడు. సో మనలో టాలెంట్ ఉండి మనలో ఆ శక్తి ఉంటే మనము నిజంగా ఆ సరెండరెన్స్తో భగవంతుణ్ణి వేడుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ ముందుకు వెళ్తుంది బ్యూటిఫుల్గా. మనలో టాలెంట్ ఉండదు, దేవుడు తిడుతుంటాం. మనలో స్ట్రెంగ్త్ ఉండదు, దేవుడిని అంటుంటాం. మనము టాలెంట్ని పెంచుకునే ఓపిక తెచ్చుకోము, కానీ దేవుడు నా వల్ల కాదండి అంటారు. ఏమన్నా నీ వల్ల చేసుకో ఫస్ట్, అప్పుడు భగవంతుడి కృప రావడం మొదలవుతుంది. నా వల్ల కాదు బాణాలు అవన్నీ నేర్చుకోలేను అని అంటే అర్జునుడు జోలికి పోయేవాడే కాదేమో కృష్ణుడు. అర్జునుడు బ్రహ్మాస్త్రముని సాధించుకోగలిగిన అర్జునుడు. ఊరికే రాదు బ్రహ్మాస్త్రం. అర్జునుడు బాణం వేస్తే ఎంత స్పీడ్గా వేయగలడో అలాంటి అర్జునుడి దగ్గరికి కృష్ణ పరమాత్ముడు వస్తాడు. మనం కారణాలు చెప్తూ నాకు ఓపిక లేదండి, వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటానండి, టైం లేదండి, ఓపిక లేదండి అంటే ఎప్పటికి రాడు. అందుకే ఫస్టే చెప్పాను అన్నమాట, అర్జునుడిలా మారితే కృష్ణ పరమాత్ముడు వస్తాడు. లేదంటే లాస్ పనిచేస్తుంటాయి, నువ్వు ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. చాలా బాగా అప్పటి అంటే గీతలోని రహస్యాలు ఇప్పటి మన జీవన శైలికి ఎలా అన్వయించుకోవచ్చు అన్నది చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.